హలో ఫ్రెండ్స్, భారతీయ జీవిత బీమా సంస్థ వారి సరికొత్త పాలసీ జీవన్ సాథీ టేబుల్ నెంబర్ 889. ఈ పాలసీ 1 జూన్ 2026 నుండి మన ఎల్ఐసి వాళ్ళు ప్రవేశపెట్టబోతున్నారు. కాకపోతే దీన్ని ముందుగానే ప్రకటించారు. దీనివల్ల మన ఏజెంట్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముందే క్యాన్వాస్ చేసుకుంటారు. అదే రోజు పాలసీ వచ్చి అదే రోజు ఇవ్వమంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇంతకుముందు ఈ పాలసీ జీవన్ సాథీ టేబుల్ నెంబర్ 89 పేరుతోటి మన దగ్గర ఉండేది. అప్పుడు అంత అవేర్నెస్ లేదు ఇన్సూరెన్స్ అవేర్నెస్ గురించి, కానీ ఇప్పుడు మంచి అవేర్నెస్ వచ్చింది. ఈ పాలసీ నాన్ సింగిల్ ప్రీమియం జాయింట్ లైఫ్, ఒకే పాలసీలో భార్య భర్తకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. గ్యారంటీ రిటర్న్స్, అద్భుతమైన పాలసీ ఫ్రెండ్ ఇది. దీనికి అర్హతలు, ఎలిజిబిలిటీ మనం తెలుసుకుందాం. ఈ పాలసీ భార్య భర్తకు మాత్రమే ఇవ్వబడుతుంది. సింగిల్గా ఇవ్వడానికి కుదరదు. కనీస వయస్సు గరిష్ట ఇద్దరి సగటు వయస్సు తీసుకుంటారు. దీంట్లో 18 years ఫర్ ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2. ఆప్షన్ 1, ఆప్షన్ 2 వివరాలు మనం ముందు ఉంటాయి తెలుసుకుందాం. ప్రీమియం కట్టవలసిన సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఉన్నది ఫ్రెండ్స్. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు కట్టవచ్చు. పాలసీ టర్మ్ మాత్రం 10 సంవత్సరాలు, 15, 20, 25. ఇది ఆప్షన్స్ని బట్టి ఉంటుంది ఎంత అనేది. కనిష్ట మెచ్యూరిటీ వయస్సు 28 years. ఆప్షన్ 1లో అంతే, ఆప్షన్ 2లో అంతే. ఆప్షన్ 1లో బీమా మొత్తం కొద్దిగా తక్కువ ఉంటుంది, ఆప్షన్ 2లో ఇన్సూరెన్స్ కవరేజ్ ఎక్కువ ఉంటుంది. ఇంకా అర్హతలు చూసినట్లయితే కనీస బీమా మొత్తం 3 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. గరిష్ట బీమా మొత్తం నో లిమిట్, మనం ఎంతైనా ఇవ్వచ్చు అండర్ రేటింగ్ రూల్స్ని బట్టి. ఆప్షన్ 1 అంటే రిస్క్ తక్కువ ఉంటుంది. రిస్క్ జరిగినప్పుడు 7 times ఆఫ్ యాన్యువల్ ప్రీమియం ఆర్ బేసిక్ సమ్ అష్యూర్డ్, ఏది ఎక్కువైతే అది ఇవ్వబడుతుంది. ఆప్షన్ 2 అంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇది రిస్క్ జరిగినప్పుడు 10.5 times యాన్యువల్ ప్రీమియం ఆర్ బేసిక్ సమ్ అష్యూర్డ్, ఏది ఎక్కువైతే అది ఇవ్వబడుతుంది. 10.5 times ఎందుకు పెట్టారంటే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు కోసం, మెచ్యూరిటీ మినహాయింపు కోసం పెట్టారన్నమాట. ఆప్షన్ 1లో గరిష్ట మెచ్యూరిటీ వయస్సు 75 సంవత్సరాలు, ఇన్సూరెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి. ఆప్షన్ 1లో గరిష్ట వయస్సు 45 నుంచి 50 సంవత్సరాలు, పాలసీ పీపీటీ టర్మ్ని బట్టి. అదే ఆప్షన్ 2లో మళ్ళీ గరిష్ట మెచ్యూరిటీ వయస్సు చూస్తే 60 సంవత్సరాలు, ఎందుకంటే ఇన్సూరెన్స్ కవరేజ్ ఎక్కువ ఉంటుంది. ఆప్షన్ 2లో గరిష్ట వయస్సు 35 నుంచి 40 సంవత్సరాలు, ఇది కూడా పాలసీ పీపీటీ టర్మ్ని బట్టి ఉంటుంది. పాలసీ పీపీటీ ఎక్కువ ఉన్న వయస్సు తగ్గుతుందన్నమాట. ఇంకా దీని యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ చూసినట్లయితే ఒకే పాలసీలో భార్యాభర్తలు ఇద్దరికి ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పాలసీలో గ్యారంటీ ఎడిషన్, ఈ రోజుల్లో గ్యారంటీ ఎడిషన్ అంటే ఇవ్వడం అనేది గ్రేట్. మన ఎల్ఐసిలో గ్యారంటీ అంటే గ్యారంటీయే. భార్య హౌస్ వైఫ్ అయినా ఈ పాలసీ తీసుకోవచ్చు. గ్యారంటీ ఎడిషన్ మన కట్టిన ప్రీమియంపై 7% ఉంటుంది. అంటే ఫస్ట్ ఇయర్ 1,00,000 కడితే 7,000, రెండో సంవత్సరం మళ్ళీ 1,00,000 కడితే 2 సంవత్సరాలకు 14,000 అలా పెరుగుతూ పోతుంది గ్యారంటీ ఎడిషన్. డెత్ బెనిఫిట్ చూసినట్లయితే భర్త వయస్సు 30, భార్య వయస్సు 25, పీపీటీ 10 అనుకుందాం, 10 సంవత్సరాలు అనుకుందాం. ప్రీమియం వచ్చేసి 94,550 పడుతుంది. టోటల్గా 9,45,500 పడుతుంది మనం కట్టేది. ఉదాహరణ, ఇద్దరిలో ఒకరు మరణిస్తే ఎలా ఉంటుందో చూద్దాం. భార్య భర్త 10 లక్షల బీమా చేశారని అనుకుందాం. చేసినప్పుడు వాళ్లకు అనుకోంది ఏమైనా జరిగింది అనుకోండి, రిస్క్ జరిగింది దురదృష్టవశాత్తు, అప్పుడు ఎలా డబ్బులు వస్తాయి అనేది మనం దీంట్లో చూద్దాం. ఫస్ట్ దీనిలో ఈ పాలసీ చేసిన తర్వాత ఎవరన్నా మరణిస్తే ఇద్దరు దాంట్లో ఒకరు, అప్పుడు బతికి ఉన్న వారికి 10 లక్షల సమ్ అష్యూర్డ్ మొత్తం ఇచ్చేస్తారు. ఆపై ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. ప్రీమియం వేవ్ అయిపోతుంది, ప్రీమియం వేవర్ ఉంటుంది. దీని ప్రత్యేకత అది. రెండవ అతనికి ఇన్సూరెన్స్ మళ్ళీ నడుస్తూనే ఉంటుంది. డబ్బులు సమ్ అష్యూర్డ్ ఇచ్చేస్తారు, ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు, ఇన్సూరెన్స్ నడుస్తూ ఉంటుంది. ఇక మెచ్యూరిటీ టర్మ్ వచ్చేసరికి మెచ్యూరిటీ బీమా మొత్తం ప్లస్ అప్పటి వరకు కలిసిన గ్యారంటీ అమౌంట్ మొత్తం ఇస్తారు. మనం ఇలాంటి పాలసీలు ఇంతకుముందు ఇచ్చి ఉన్నాం, క్లెయిమ్స్ కూడా సెటిల్ చేయించినాం. అయితే దీంట్లో మనం మెచ్యూరిటీగా 25,11,885 రూపాయలు వస్తాయి ఇవన్నీ కాక. ఉదాహరణ 2, పాలసీ కాలంలో ఇద్దరు మరణిస్తే ఎలా ఉంటుంది చూద్దాం. భార్యాభర్త అదే 10 లక్షల పాలసీలు చేశారని అనుకుందాం. ఫస్ట్ ఒకరు మరణించారనుకోండి దురదృష్టవశాత్తు,
బతికి ఉన్న వారికి 10 లక్షలు బీమా మొత్తం చెల్లిస్తారు. ఆపై ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. రెండవ వారికి ఇన్సూరెన్స్ ఉంటుంది. దురదృష్టవశాత్తు రెండవ అతను కూడా మరణించాడనుకోండి, 10 లక్షల బీమా మొత్తం అప్పటి వరకు కలిసిన గ్యారంటీ ఎడిషన్ మొత్తం నామినీకి ఇవ్వబడుతుంది. అంటే వాళ్ళ పిల్లలకి మళ్ళీ ఇవ్వబడుతుంది. 2 సార్లు కవరేజ్ ఉంటుంది, ఇన్సూరెన్స్ కవరేజ్. దాంతో పాలసీ క్లోజ్ అవుతుంది. ఇక ఉదాహరణ 3, పాలసీ కాలంలో ఇద్దరు ఒకేసారి మరణిస్తే ఎలా ఉంటుందో చూద్దాం. భార్య భర్త అదే 10 లక్షల బీమా చేశారనుకుందాం. అప్పుడు ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఒకేసారి ఇద్దరు ఒకేసారి మరణిస్తే ఏమైంది? అప్పుడు ఇద్దరి డెత్ బెనిఫిట్స్ 20 లక్షలు ప్లస్ అప్పటి వరకు కలిసిన గ్యారంటీ ఎడిషన్ నామినీకి ఇవ్వబడుతుంది. థర్డ్ నామినీ అని తీసుకుంటారు, ఆ థర్డ్ నామినీకి ఇవ్వబడుతుంది అన్నమాట. థర్డ్ నామినీ పిల్లల్ని పెట్టుకోవచ్చు. పాలసీ కాల పరిమితి బీమా మొత్తాన్ని బట్టి కొన్ని రిబేట్స్ ఉన్నాయి. దీంట్లో బీమా మొత్తం 3 లక్షల తర్వాత 10,000తో గణించి ఇవ్వబడుతుంది. అంటే 3,10,000, 3,20,000 అట్లా అన్నమాట. ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలు మరియు సేల్స్ టిప్స్, మెచ్యూరిటీ లాభాలు, గణాంకాలతో రాబోయే వీడియోల్లో మనం పూర్తిగా డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.